హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. ఈరోజు నేను దొన్నె బిర్యానీ చేస్తున్న. కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. నూనె కావలసినంత, అంటే 1 కేజీ చేస్తున్నాను నేను దొన్నె బిర్యానీ. దానికి కావలసినంత నూనె వేసుకోవాలి. దాంట్లో హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాతకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి వేపుకోవాలి. అవి వేపుకుంటూ వేగిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లో పసుపు వేసుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతకి దాన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలర్ ఇట్లంతా మారే వరకు వేపుకోవాలి. దాంట్లో మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకోవాలి, అది వేసుకోవాలి. చికెను వేసుకొని అవన్నీ వేసుకొని వేపుకోవాలి. మనము దాంట్లో కొంచెం వేసుకొని మొత్తం వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు అట్లా వేపుకున్న తర్వాతకి దాంట్లో కొంచెం పెరుగేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాతకి నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దానికి సరిపడా 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటరు, అంటే 6 గ్లాసుల వాటర్ వేసుకున్నాను నేను. 6 గ్లాసుల వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఆరు గ్లాసుల వాటర్ ఫ్రెండ్స్. మీరు ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. దాంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అది బాయిల్డ్ అయిన తర్వాతకి దాంట్లో రైస్ వేసేసుకోవాలి. ఆ వాటర్లో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఒక 10 మినిట్స్కి అన్నం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అది రెడీ అయిన రైస్ చూడండి. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు అది ఎలాగ ఉన్నదో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్.